మేమర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీకు తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చెప్పడమే ఉంది. ఇంకా సినిమా రిలీజ్ అనగానే ఇలా తిరుపతికి రాకన్నా ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. ఈ సినిమా ఇంకా స్పెషల్, చాలా బాగా వచ్చిన సినిమా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. పోయిన దీవాళికి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు, ఎప్పటికీ గుర్తుండిపోయే సక్సెస్ ఇచ్చారు. ఎందుకో నాకు కేరాంప్ అంతకు మించి అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా నవ్వించడానికి మాత్రం చేసింది. అంటే ఎస్ఆర్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఎనర్జెటిక్ అండ్ చిన్న ఎమోషనల్ టచ్ అది ఎక్కడో మిస్ అవుతున్నామని ఒక ఫీలింగ్తో కంప్లీట్లీ నాని ఫస్ట్ అప్రోచ్ అయిందే ఈసారి కంప్లీట్ వైబింగ్ సినిమా చేద్దామని అన్నాడు. అది సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో, అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మాకు తెలిసి ఇంకా 3 రోజులే ఉంది. 18th మీరందరూ గోల పెట్టబోతున్నారు థియేటర్లో. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నా, 18th మీరందరూ గోల పెట్టబోతున్నారు థియేటర్లో. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. సినిమా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా గట్టిగా నవ్వుకుంటారు మీరు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, గ్లిమ్స్ కానీ, పాటలు కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకంతేనా, నేను వెయిటింగ్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా 18th మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. అండ్ అలాగే తిరుపతి ప్రజలందరికీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎప్పుడు నేను వచ్చినా చాలా ఓన్ చేసుకొని మన అబ్బాయిరా అని చెప్పి ఎప్పుడు చాలా అంటే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు. అలాగే ఖచ్చితంగా కేరాంప్ అనే సినిమా మీకు మరింత నచ్చుతుంది. మీకు ఇంకా అరే మనోడు చాలా మంచి సినిమా చేశాడు అనే ఫీలింగ్ ఇస్తుంది. నన్ను నమ్మండి, ఇట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ సార్, ఫ్యామిలీనా యూత్ అని సపరేట్ చేయడం ఏం లేదు. థియేటర్కి వెళ్ళి గోలగా నవ్వుకొని బయటకు వచ్చేసాము, కడుపుబ్బా నవ్వించేసాము. ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక మెసేజ్ ఉంటుంది. మోర్ దెన్ దట్ ప్రాధాన్యత మాత్రం ఎంటర్టైన్మెంట్కి సార్. వయసుకు తగ్గట్టు అర్థం చేసుకోవచ్చు సార్. బట్ అంటే సినిమా కొంచెం ఎందుకు కేరాంప్ పెట్టామంటే సార్, కా అన్నది ఓకే పెద్ద హిట్ అయింది, కాలా వెళ్ళింది. ఇంకోటి అప్పుడే నాని వచ్చి అన్న టైటిల్ కేరాంప్ పెడదామని అంటే నేనే యాక్చువల్లీ ఎందుకు కేరాంప్ ఎందుకు ఇప్పుడు అవసరం మనకి అంటే క్యారెక్టరేషన్ కుమార్ అబ్బవరం అనే క్యారెక్టరేషన్ కంప్లీట్లీ ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది. రేపు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఏంట్రా ఈ ఎనర్జీ ఏంటి, అసలు ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు, ఇంత వైబింగ్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి. అంత ర్యాంపేజ్ మోడ్లో ఉంది కదా, ఇంకా ఆ టైటిల్ పెట్టేందుకు కేరాంప్ అని పెట్టేద్దాం. కుమార్ అబ్బవరం కదా పేరు, సో కేరాంప్ పెడితే బాగుంటుందని పెట్టాం. కానీ అది డిప్లొమాటిక్ ఆన్సర్ అని కాదు, కానీ బయట ఏమనుకుంటారో తెలుసు. బట్ ఓకే, టైటిల్ ఇంకొంచెం జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది యూత్ కన్నా ఉద్దేశంతో పెట్టాం. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్. అది కాకుండా ఇంకొక 4 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. తమిళ్లో ఏం రిలీజ్ అవ్వట్లేదు, తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇంకా నేను చూడలేదు తమ్ముడు, ఈ రోజే ఓపెనింగ్ అంటే చూడాలి. ఆల్రెడీ అయిపోయింది అన్న ఒక సినిమా, తిమ్మరాజపల్లి టీవీ అని చెప్పి షూటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50 to 60 కొత్త వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ కుప్పంలో షూటింగ్ చేశారంతా. అది కాకుండా ఇంకో సినిమా స్టార్ట్ అవబోతుంది 2 రోజుల మధ్య, క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో జరిగేది. దాంట్లో కూడా 50 to 60 కొత్త వాళ్ళు ప్రయత్నిస్తున్నాం. మా వాళ్ళు ఆడిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను చెప్పాను ఇంతకుముందుగా చెప్పాను, కా తర్వాత ఒప్పుకున్న సబ్జెక్ట్ కేరాంప్. యాక్చువల్గా ప్రాపర్గా చూసుకుంటే కా తర్వాత వచ్చే సినిమా కేరాంప్ తర్వాత చెన్నైలో స్టోరీ. అది ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్, అది అప్పుడు రావాల్సి వచ్చింది. ఇంక నేను ఎక్కువ మాట్లాడటం ఏముందన్న, ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నా కా తర్వాత ఎవ్రీ ప్రాజెక్ట్ ఉంది గుడ్ అని చెప్పి. మీరు రేపు థియేటర్లో చూస్తారు కేరాంప్ ఏంటని. లేదు సార్, చాలా సంతోషంగా ఉన్నాను సార్, హ్యాపీగా ఉన్నాను. లేదు సార్, ఈ రోజుకి అయితే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా గమ్యం అయితే పెద్దదే, కానీ యాజ్ ఆఫ్ నౌ చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సాగాలి కదా సార్, అయిపోతే ఈ రోజు హ్యాపీగా ఉన్నా అంటే ఈ రోజు హ్యాపీగా ఉన్నాను అంటే చేద్దాం సార్. అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. ఇంకా చెయ్యాలని అని అలానే కాదు, ఒకవేళ మంచి రైట్ సబ్జెక్ట్ వస్తే చేద్దాం సార్. చూడకపోతే చాలా మంచిది సార్. అంటే ఇంతకుముందు నేను ఇక్కడ ఇదే తిరుపతి థియేటర్లో మొత్తం సినిమాలు చూసుకుంటూ గ్రూప్ థియేటర్స్ దగ్గర 3 అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సినిమా ఎక్కడైనా మేము హాస్టల్లో చదివేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న లీకేజ్ వచ్చి ఇక్కడ మనం చూస్తున్నామంటే అప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో చూసేసేవాళ్ళం. ఇప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి ఒక పెయింటింగ్ అంటే ఒక సినిమా చేసి అది కంప్లీట్ చేసి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మోర్ దెన్ దట్ ఏంటంటే సినిమా నమ్ముకొని సినిమా ఫీల్డ్లోకి వద్దామని వేలాది మంది వస్తున్నారు సార్, కానీ అవకాశం 100లోనే ఉంది. ఆ రిమైనింగ్ వాళ్ళకు కూడా అవకాశం రావాలంటే నెంబర్ ఆఫ్ సినిమాలు ఆడి ప్రొడ్యూసర్స్ బాగుండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అయితే వస్తాయి.
ఈ పైరసీ అనేది ఏంటి అంటే హోప్ని కిల్ చేస్తుంది సార్. సరే ఇంకెవరు థియేటర్కి రారు, సినిమా రారు, ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, దీనివల్ల కూడా ఇంట్లో వచ్చేస్తే సినిమా చూస్తాను, అందరికి అవకాశాలు తగ్గిపోతాయి. మా సైడ్ నుంచి మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ప్లీజ్ స్టాప్ పైరసీ. లేదు సార్ బాగా సహకారం ఎందుకు లేదు, బాగుంది. నేను పైరసీ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాను. మీడియా వాళ్ళందరూ థ్యాంక్స్ అండి మీకు వచ్చినట్టు. తిరుపతి వెరీ స్పెషల్ అంటే ఎందుకంటే మాది పక్కనే వెళ్ళారు అండ్ 2 నెలలకు ఒకసారి తిరుపతి రావాల్సింది. అలా తిరిగాం 10th ఆ టైం అంతా. అండ్ ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది కెరళకి. వాళ్ళందరూ ఒక్క సెకండ్లో డిసప్పాయింట్ అయ్యి ఇన్నాళ్ళు ఏదైతే మిస్ అయిందో ఆ ఎనర్జీ మొత్తం సినిమాలో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, మంచి సినిమా తీసాం. ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి. ఓన్లీ కిరణ్ గారి స్వాగ్ చూడడానికి రండి, డిసప్పాయింట్ అవ్వరు. అంతవరకు చెప్పగలను. కేఎస్లో సినిమా రిలీజ్ ఉంది, అందరూ ఖచ్చితంగా గట్టిగా